వైద్య విద్య ఈరోజు ఎలా ఉన్నది, ఎలా ఉంటే బాగుంటుంది, అది ఈరోజు మనం ఎంపిక చేసుకున్న అంశం. ప్రజల్లో వైద్య విద్య మీద చాలా పెద్ద క్రేజ్ ఉంది, విపరీతమైన మోజు కోరిక ఉంది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని ఇంటర్మీడియట్ కాగానే వైద్య విద్యలోకి ప్రవేశపెట్టాలనే కోరిక కూడా బలంగా ఉంది. బహుశా ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోయినా కూడా ప్రాక్టీస్ చేసుకొని బతుకుతారులే అనే ఆలోచనలోంచి ఆ కోరిక పుట్టిందేమో అనే అభిప్రాయం కూడా నాకు అనిపిస్తుంది. మేము చదువుకున్నప్పుడు అభిప్రాయం ఉండేది, ఇప్పటికి కూడా ఉంది. కాకపోతే తల్లిదండ్రులకు తెలియని విషయం ఏంటంటే, ఎంతో కష్టపడి నీట్ పరీక్ష రాసి దానికంటే ముందు లాంగ్ టర్మ్ కోచింగ్ అనే పేరుతో నారాయణ, శ్రీ చైతన్య ఈ కోచింగ్ సెంటర్లు 2 ఏళ్ళు నరకం అనుభవించి, కొంతమంది అదృష్టవంతులైతే షార్ట్ టర్మ్ కోచింగ్ అనే పేరుతో 3-4 నెలలు నరకం అనుభవించి, తీరా మెడికల్ కాలేజీల్లోకి చేరిన తర్వాత కట్ త్రోట్ కాంపిటీషన్, మామూలు కాంపిటీషన్ కాదు అది. 4.5 ఏళ్ళు చదువు, 1 సంవత్సరం ఇంటర్న్షిప్ లేదా ఔసజన్, 5.5 ఏళ్ళు తమ పిల్లలు మెడికల్ కాలేజీలో గడిపి బయటికి వచ్చిన తర్వాత వీళ్ళు కోరుకున్నట్టుగా వైద్యం చేయగలిగే డిగ్రీ వస్తుంది తప్ప సామర్థ్యాలు రావు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియదు. మావాడు డాక్టరు, తెల్లకోట వేసుకొని తిరుగుతున్నాడు, మెడలో స్టెత్ ఉంది, ఓహో అహో అనుకోవడం తప్ప ఏ రకమైన నైపుణ్యాలతో బయటకు వెళ్తున్నారు ఈ పిల్లలు అనేది ఎవరూ పట్టించుకోవట్లా. అది ఎందుకు సీరియస్ విషయమని నేను అనుకుంటున్నానంటే, నేను 1968 సెప్టెంబర్ 13న కర్నూలు మెడికల్ కాలేజీలో చేరా. 1 ఏడాదికే నాకు అర్థమైన విషయం ఏంటంటే, అప్పటిలో ఓ డాక్టర్ తయారు కావడానికి ప్రభుత్వానికి ₹1,00,000 ఖర్చు అవుతుంది అని అర్థమైంది. ఇప్పుడైతే ఒక డాక్టర్ తయారు కావడానికి ప్రభుత్వానికి ₹1,00,00,000 ఖర్చు అవుతుంది. గవర్నమెంట్ కాలేజ్ అయినా ₹1,00,00,000 ఖర్చు అవుతుంది, ప్రైవేట్ కాలేజ్ అయినా ₹1,00,00,000 ఖర్చు అవుతుంది. ప్రైవేట్ కాలేజీల్లో మరో ₹1,00,00,000 అదనంగా సీటు కోసం తల్లిదండ్రులు ఖర్చు పెట్టాలి. అంటే 2 కోట్లు అయింది అప్పటికి. వీళ్ళదో 1,00,00,000, వాళ్ళదో 1,00,00,000. ప్రైవేట్ హాస్పిటల్లో ప్రభుత్వం ఎందుకు ఖర్చు పెట్టాలని అనిపిస్తుంది మీకు. ఎందువల్లంటే ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న ఫ్యాకల్టీ, అంటే చదువు చెప్పేటోళ్ళందరూ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు తయారు చేసిన వాళ్ళు కాదు. వాళ్ళు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తయారై అక్కడ పనిచేసి సర్వీస్ పూర్తయిన తర్వాత మరో 10 ఏళ్ల పాటు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో పనిచేయడానికి పర్మిషన్ ప్రభుత్వాలు ఇచ్చినాయి. అంటే ఈ డాక్టర్లను తయారు చేసింది ప్రభుత్వం డబ్బుతోనే కదా, ఇల్లే కదా అక్కడ పోయి చదువు చెప్తున్నారు. కాబట్టి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్ వచ్చి చదివినా కూడా ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. ఇక్కడ ఈ ఖర్చుని చూడాల్సింది ఎలా అని అనుకున్నప్పుడు, ప్రభుత్వాలు ఎలిమెంటరీ స్కూల్ దశ నుంచి కూడా ఖర్చు పెడతానే ఉంటాయి. అది ఒక సామాజిక బాధ్యత ప్రభుత్వాలకి. ప్రజలందరికీ చదువు చెప్పించడం, ఆ చదువులో విలక్షణమైన చదువు వైద్య విద్య, ఈ వైద్యులు ప్రజలకు సేవ చేయాలి అనే ఉద్దేశంతో వైద్య విద్య నేర్పిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం యొక్క బాధ్యత అది, పిల్లలను తయారు చేయడం. ఆ బాధ్యతని మా కాలంలో అనుకున్నాం, ఈ కాలంలో అనుకుంటున్నారు. కాబట్టి ఒక వైద్య విద్యార్థి బయటికి రావడానికి ఆ ఖర్చు ప్రభుత్వం పెడతా ఉంది. మేము చదువుకున్న కాలంలో ₹1,00,000 ప్రభుత్వం వాళ్ళు ఖర్చు పెడుతున్నారు అని అనుకుంటే, 1,00,000 ప్రభుత్వానికి ఎక్కడిది? ప్రజలందరూ కలిసి పన్నులు కట్టి ప్రభుత్వం దగ్గర పోగేసిన డబ్బే కదా ఆ 1,00,000 కూడా. అంటే ప్రజలందరూ కలిపి పోగేసిన డబ్బుల్లోంచి డాక్టర్ కోర్సు పూర్తయ్యేటట్టు చేస్తున్నారు అని అంటే ప్రజలు చదివిస్తున్నట్టే లెక్క. ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది ప్రజల తరఫున ఖర్చు పెట్టాలని, అంతేగాని ప్రభుత్వం చేతులు విడిగా డబ్బే ఉండదు. ప్రజలు ఇచ్చిన డబ్బులే వాళ్ళ దగ్గర ఉండేది. అంటే ప్రజలందరూ కలిసి డాక్టర్లను తయారు చేసుకుంటున్నారు, తిరిగి తమకు ఉపయోగపడతారనే అంతర్లీనమైన భావన ఉన్నట్టే కదా. అప్పట్లో మా కుటుంబం, మాది వ్యవసాయ కుటుంబం, మా తల్లిదండ్రులు నా చదువు కోసం అప్పుడు ఖర్చు పెట్టేది 10,000. మా బ్యాచ్ అందరికీ అంతే ఖర్చు అయి ఉంటుంది, 10,000 ఖర్చు. ₹3 భోజనం అంతే. 10,000 నా కుటుంబం ఖర్చు పెడితే ₹1,00,000 ప్రభుత్వం ఖర్చు పెట్టిందంటే అర్థం ఏంటి?
నా కుటుంబం పెట్టిన ఖర్చు కంటే 10 రెట్లు ఎక్కువ ప్రభుత్వం లేదా ప్రజలు కట్టిన పన్నులలోంచి కేటాయించినారన్నమాట. బాధ్యత అనే మాట మనం వాడాల్సి వస్తే అప్పట్లో మేము మాట్లాడుకున్నాం, మా కుటుంబానికి మేము ఎంత బాధ్యతగా ఉండాలో అంతకు 10 రెట్లు ఎక్కువ బాధ్యతగా సమాజానికి ఉండాలి. ఈ సూత్రం ఈ రోజుకైనా మారిందంటారా? నా లెక్కలో మారలా. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 1 కోటి పెట్టిన సీటు సంపాదించినా ప్రభుత్వం 1 కోటి ఖర్చు పెట్టింది కాబట్టి 50% నా ఇంటి కోసం ఖర్చు పెట్టుకుంటా, నా ఎనర్జీని, టైంని. మరో 50% సమాజానికి ఖర్చు పెట్టుకుంటానంటే మనకు కొంత అర్థమవుతుంది. కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నీట్ పరీక్షల్లో రైట్ రాయల్గా ర్యాంక్ వచ్చి సంపాదించుకున్న విద్యార్థులకి 4.5 ఏళ్ళకి కలిపి 2 లక్షల కంటే కాదు ఖర్చు. ఇంటి నుంచి పెట్టే ఖర్చు అంతే. సరే, హాస్టల్ ఖర్చు కొంత ఉంటుంది. ఏమైనా 1 కోటి రూపాయలేం బెటర్ కదా. అంతా కలిపితే కూడా 10 లక్షల లోపే. నేను చెప్పిన సూత్రం మారలా. ఆ రోజు 10,000 నా కుటుంబం ఖర్చు పెడితే 10 రెట్లు ఎక్కువ సమాజం ఖర్చు పెట్టింది. ఈరోజు ర్యాంక్ వచ్చిన విద్యార్థి కోసం తల్లిదండ్రులు 10 లక్షలు ఖర్చు పెడితే ప్రభుత్వం 1 కోటి ఖర్చు పెట్టింది. 1:10. అదే మారలా. ఈ విషయాన్ని విద్యార్థులకి మెడికల్ కాలేజీలో ఎప్పుడన్నా చెప్తారా? అసలు చెప్పరు. మరి ఏం చెప్తారు అక్కడ? పెద్ద పెద్ద గ్రంథాలు, 2000 పేజీలు ఉండే గ్రంథం ఒక్కొక్కటి. శరీర నిర్మాణ శాస్త్రం, శరీర ధర్మశాస్త్రం, జీవ రసాయన శాస్త్రం, జబ్బుల శాస్త్రం, మందుల శాస్త్రం, ఆపరేషన్ల శాస్త్రం. ఒక్కొక్క శాస్త్రం 2000 పేజీలు ఉంటుంది. మంచి పేపర్, గ్లేజ్డ్ పేపర్లో తయారై ఉంటాయి. 5 కిలోల బరువు ఉంటుంది ఒక్కొక్కటి. మేదేసుకొని చదువుతూ నిద్రపోతే గుండెకి సస్తారు, అంత బరువు ఉంటుంది అది. అట్లా 20 చదవాల పుస్తకాలు. గ్రంథాలు చదివిస్తారు. కానీ ఎక్కడో చోట మా మెడికల్ టీచర్ అనేవాళ్ళు, అరే మీ చదువు ఖర్చు పెడతా ఉన్నది ప్రజలు అనే విషయం చెప్పరు. ఇంకో విశేషం చెప్తా. ప్రతి గ్రంథంలో కూడా ఆ సబ్జెక్టుకు సంబంధించి ఆ వైద్య పరిజ్ఞానాన్ని అందించిన గొప్ప గొప్ప శాస్త్రజ్ఞుల యొక్క కాంట్రిబ్యూషన్స్ మొదట్లో ఇంట్రడక్టరీ చాప్టర్లో ఉంటుంది. శరీర నిర్మాణ శాస్త్రం అనుకోండి, శరీర నిర్మాణ శాస్త్రానికి ఎవరెవరు కాంట్రిబ్యూట్ చేశారో ఆ శాస్త్రజ్ఞుల గురించిన వివరం అంతా మొదటి చాప్టర్లో వస్తుంది. ప్రతి సబ్జెక్టుగా మొదటి చాప్టర్ చాలా కీలకమైంది. వైద్య విద్యలో ఆయా గ్రంథాల యొక్క ఇంట్రడక్టరీ చాప్టర్ చదివితే ఆ సబ్జెక్ట్ ఎంత విలువైనదో, దాని వెనుక ఎంతమంది జీవితాలు త్యాగమైనవో, ఎంతమంది ఎంత కాంట్రిబ్యూట్ చేశారో, ఒక్కొక్క విషయం కనుక్కోవడానికి ఎన్ని జీవితాలు ఖర్చు అయినాయో, ఎంత కష్టపడి కనుక్కున్నారనే దాన్ని ఆ మొదటి ఇచ్చుంటారు. మెడిసిన్ ప్రైస్ టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్ అనే పుస్తకం ఉంది, 2000 పేజీలు. అది కూడా ఇంట్రడక్టరీ చాప్టర్ 23 పేజీలు ఉంటుందండి. ఆ చాప్టర్ పేరు ఏమని ఉంటుంది తెలుసండి? మెడిసిన్ ఇన్ యాన్ అన్జస్ట్ వరల్డ్. ఒక అన్యాయమైన ప్రపంచంలో ఆరోగ్యం, వైద్యం అని ఉంటుంది చాప్టర్. ఆ 23 పేజీలు చదివితే ఈ వైద్యానికి సంబంధించిన చరిత్ర అర్థమవుతుంది. అదే చరిత్ర తెలియనటువంటి వాడికి వర్తమానం లేదు, భవిష్యత్తు లేదు. ఈరోజు జీవించే వాళ్ళకి గత చరిత్ర తెలియదు, భవిష్యత్తు ఏమైందో కూడా తెలియదు. వైద్యుడు కావాలనుకున్నోడికి చరిత్ర ఖచ్చితంగా తెలియాలా? ఆ చాప్టర్లు ఎందుకు చదవరు పిల్లలు అంటే, పరీక్షల్లో ప్రశ్నలు రావు ఆ చాప్టర్ల మీద. ఏ చిన్న శాస్త్రీయ పరిశోధనని మనం చూసినా ఆ పరిశోధనకు ఫలితాన్ని సాంకేతికత రూపంలో మనం వాడేసుకుంటాం. కానీ ఆ పరిశోధనని ఆ స్థాయికి తీసుకొచ్చినటువంటి వాడు ఎంత కష్టపడ్డాడని మనకు అర్థమవుతుందా? ఉదాహరణకి వైద్యంలో ఎక్స్రేలు ఉన్నాయి. ఈరోజు ఎక్స్రే మిషన్లు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఎక్స్రే మిషన్ల యొక్క హయ్యర్ వర్షన్ సిటీ స్కాన్ ఉంది. సునాయాసంగా వాడేసుకుంటాం, జబ్బులను కనుక్కుంటాం, వెళ్ళిపోతూ ఉంటాం. హెన్రీ బెకరల్ అనే ఒక శాస్త్రజ్ఞుడు తన టేబుల్ సొరుగులో ఉన్న ఒక సిల్వర్ నైట్రేట్ పూసిన ప్లేట్ మీద చేతి ఎముకలు బొమ్మ పడది. దాన్ని డెవలప్ చేస్తే ఎముకల బొమ్మ కనపడదు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నాడు అతను. ఏది ఎట్లా వచ్చింది అని అనుకున్నాడు. మరలా ఇంకో ప్లేట్ చూశాడు,
దాని మీద కూడా చేయి పెట్టి చూశాడు. మళ్ళీ దాన్ని డెవలప్ చేస్తే మళ్ళీ ఎముకల బొమ్మ కనపడ్డది. ఈ రూములో ఏవో కిరణాలు తిరుగుతున్నాయి. ఈ కిరణాలు చేతి యొక్క మాంసము కండలోంచి వెళ్ళిపోతున్నాయి, ఎముకలోంచి పోలేకపోతున్నాయని ఊహించినాడు అతను. ఆ కిరణాలు ఏందో అతనికి అర్థం కాక, ఆ కిరణాలు కంటికి కనపడవు, చర్మానికి తెలియవు, నాలుగుకి తెలియవు, ముక్కుకు తెలియవు, చెవికి తెలియవు. ఇంద్రియాలకు అతీతమైన కిరణాలు అవి. కానీ అట్లాంటి ఒకటి ఉన్నదని ఎక్స్రే కిరణాలతో మొట్టమొదటి మనిషి గుర్తించగలిగాడు. అతీంద్రియ కిరణాలంటే శక్తి రూపం ఉన్నదని గుర్తించాడు. అదేందో తెలియక ఎక్స్ కిరణాలని పేరు పెట్టాడు. ఎక్స్రే ఆ పేరు ఎప్పటికి స్థిరపడిపోయింది, ఎక్స్రేలు అనేది. దాని తర్వాత దాన్ని స్టాండర్డైజ్ చేసి ఎక్స్రే మిషన్ని రాంట్జన్ అనే అతను కనిపెట్టాడు. వీళ్ళిద్దరూ చేసిన అద్భుతమైన కృషి లేకుండా ఈరోజు ఎక్స్రేలు మనకు ఉంటాయా? ఈ చరిత్ర తెలుసుకోకుండానే ఎక్స్రే డిపార్ట్మెంట్ రేడియో డయాగ్నోసిస్ అని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తారు. ఎంబీబీఎస్లో దీని గురించి కూడా చెప్తారు మాకు. అందువలన ఎక్కడ మిస్ అవుతుంది వైద్య విద్య అంటే, వైద్య విద్యలోంచి తయారైన విద్యార్థులు సమాజం ఎడల బాధ్యతగా తయారు కావాలి అంటే వైద్య విద్య చరిత్ర కూడా కలిపి చెప్పాలి. ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ వాళ్ళు చెప్పుకోవచ్చు. పిల్లలు కూడా మొదటి చాప్టర్ చదవాలి, అది చదవడంలా. దీని తర్వాత ఇప్పుడైతే ఫస్ట్ ఇయర్ నుంచే వార్డులకు వెళ్ళేది ఉంది. మేము చదివేటప్పుడు ఫస్ట్ ఇయర్ అంతా మళ్ళీ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు మళ్ళీ 5 చదవాలి ఒక ఏడాది. మేము చేరిన ఒక 4 ఏళ్ళకి మా ప్రొఫెసర్ల పిల్లలందరూ మెడికల్ కాలేజ్కి వచ్చారు. ఏమనుకున్నారు ఏమో మొత్తం కూడబలుక్కొని యూనివర్సిటీలో నిర్ణయం తీసుకొని ఫస్ట్ ఇయర్ ఎత్తేయాలని నిర్ణయించుకున్నారు. అంటే ఒక ఏడాది తగ్గిపోద్ది వైద్య విద్య. 4.5 ఏళ్ళకి దిగింది. మాది 5.5 ఏళ్ళు ప్లస్ సంవత్సరం ఔషధ్యం 6.5 ఏళ్ళు చదివినాం మేము. 68 నుంచి 75 దాకా చదివాం. ఆ తర్వాత 4 ఏళ్ళకి మేము చేరిన 4 ఏళ్ళకి వచ్చినటువంటి బ్యాచ్కి ఒక ఏడాది లేదు. చదివినే మళ్ళీ ఎందుకు చదవాలి? కరెక్ట్ నిర్ణయం, ఇది తప్పు నిర్ణయం కాదు అది. కానీ అప్పటిదాకా వాళ్ళకి ఎందుకు ఆలోచన రాలేనంటే అవసరం రాలే వాళ్ళకి, అందుకని ఆలోచన రాలే. ఇక వార్డులకు పోవడం మొదలెట్టినాక వార్డుల్లో పేషెంట్లు ఉంటారు. పేషెంట్ ఆలోచన ఎట్లుంటుంది మనకు తెలుసు. రోగం వచ్చింది, ఆసుపత్రుల్లో చేరారు, బాగవుతుందో బాగు కాదు, ఏమైనా అవుతుందేమో, ప్రాణం పోతుందేమో, ఇట్లాంటి భయంగా చేరతారు పేషెంట్లు. వార్డుల్లో 10 మందిని పడుకోబెట్టుంటారు. మాకు వైద్యం నేర్పించేటప్పుడు చదువుకొని నేర్చుకునేది కాదు, వార్డుల్లో బెడ్ సైడ్ టీచింగ్ అనేది చాలా కీలకంగా ఉండేది. అప్పుడు చాలా క్రిటికల్గా ఉండేది. ఖచ్చితంగా ప్రొఫెసర్లు బెడ్ సైడ్ టీచింగ్ ప్రతిరోజు చేసేవాళ్ళు. మా టీచర్లు ఒక బ్యాచ్ వెళ్తుంది వార్డులోకి. పెద్ద సారు ప్రొఫెసర్ వచ్చే లోపల కేసుని మేము చూడాలా, దాని మీద రాయాలి, మేము ఎగ్జామ్ చేసి రాయాలా. ఆయన వచ్చినాక మేము దాన్ని ప్రజెంట్ చేసిన తర్వాత దాని మీద లోతులన్నీ ఆయన ఒక క్లాసు, 1 గంట క్లాసు. పేషెంట్ అట్టే పడుకొని ఉంటాడు, ఈ క్లాస్ అక్కడే నడుస్తుంది. ఒక వార్డులోకి మా బ్యాచ్ ఒకటి వెళ్ళింది అనుకోండి, పొట్టంతా నొక్కి చూస్తూ ఉంటే పొట్టలో పై పొట్టలో గడ్డలాగా తెలిసింది. అది స్టమక్లో అంటే జీర్ణాశయంలో క్యాన్సర్ అయి ఉంటుందని మేము ఊహించి మా కేసు ప్రెజెంటేషన్ తయారు చేసాం. అవునది పొట్టలో క్యాన్సర్ అనేది తర్వాత కన్ఫర్మ్ అయింది. మేము చూసి వెళ్ళిన తర్వాత అందరం పరీక్ష చేస్తాం కదా, 10 మంది వెళ్ళిన తర్వాత దారిలో ఇంకో బ్యాచ్ ఎదురవుతుంది కదా. ఆ ఎదురైన బ్యాచ్కి ఏం చెప్తాం, అరే పలానా వార్డులో బెడ్ నెంబర్ 10లో బ్రహ్మాండమైన కేసు ఉంది, చూసి రాపోంటాం. బ్రహ్మాండమైన కేసు, అతను మనిషి అండి, రోగి, చావు బతుకుల్లో ఉన్న రోగి. మాకు మాత్రం కేసులాగానే కనపడేటట్టు మమ్మల్ని ట్యూన్ చేసినారు. మనిషి, రోగి, విలువైన వ్యక్తి, ఈ వ్యక్తి పాఠం చెప్తున్నాడు ఇక్కడ అనేది మాకు నేర్పాల. మేము పోయి చూడమంటాం. వీళ్ళందరూ వెళ్ళి పడుకో అని అంటారు అతన్ని. మీరు కూడా పొట్టంతా నొక్కుతారా అంటాడు అతను. మేము నొక్కొద్దా? వాళ్ళ 10 మంది నొక్కితే సరిపోయిందా? మేము నొక్కాల్సిందే. అంత ఇంపర్సనల్గా ఉంటుంది టాకు. ఒక హ్యూమన్ టింజ్ అనేది లేకుండా వైద్య విద్యార్థులను ట్యూన్ చేస్తే ఎట్లా? ఇదంతా జరుగుతుంది, అయిపోద్ది, క్లాస్ అయిపోద్ది, ప్రొఫెసర్ క్లాస్ చెప్తాడు. ఇంకో 1 రోజుల్లో ఫైనల్ ఇయర్ పరీక్ష రాసే వాళ్ళకి లాంగ్ కేసు కింద ఈ కేసు పెట్టాలా, పెద్ద కేసు కింద. కాబట్టి ఆ నెల దాకా ఇతనికి ఆపరేషన్ చేయరు. పరీక్షలంతా అయిపోయాక 1 నెల పడుతుంది, మొత్తం 2 నెలలు. ఈ 2 నెలల లోపల ఈ జబ్బు ముదిరి అతను ఆ క్యాన్సర్తో చనిపోతే బాధ్యత ఎవడది?
ఆ విధంగా రోగులు వైద్య విద్య నేర్పిస్తారు డాక్టర్లకి. అందుకని డాక్టర్లు బెడ్ సైడ్ టీచింగ్లో రోగులతో డైరెక్ట్ కాంటాక్ట్తో రోగాలు నేర్చుకుంటారు. మిగతా థియరీ పుస్తకాలు రాసినట్టు మన బిఏలోనో ఇంకో చోట ప్రాక్టికల్స్ లేకుండా హ్యుమానిటీస్ చాలా ఉంటాయి కదా, అట్లా ఉండదు ఇక్కడ. రోగుల నుంచి కూడా వైద్యం ఎందుకంటే మించి వైద్యం నేర్పించేటోళ్ళు అనాథ శవాలు. మనకు బంధువులు ఎవరైనా మరణిస్తే తీసుకెళ్ళి బూడి చేస్తాం, కాల్ చేస్తాం. కళ్ళు దానం చేయొచ్చు, అది ఎవరైనా చనిపోయిన వాళ్ళు దానం చేయొచ్చు. మిగతా అవయవాలు దానం చేయాలంటే బ్రెయిన్ డెడ్ అయితేనే చేయొచ్చు, మిగతా అవయవాలు పనికిరావు. కళ్ళు చేయొచ్చుగా, ఇవ్వం. ఎందుకు ఇవ్వమంటే మన వాళ్ళు స్వర్గానికి పోయేటోడు కళ్ళు లేకుండా పోతే దేవేంద్రుడు ఇబ్బంది పడతాడు కదా అని మన బాధ. అటువంటి ఒక నమ్మకం ఉంది ప్రజలకి. మన బంధువుల శవాలు ఏవి చదువు నేర్చుకోవడానికి రావండి. ఎవరు దిక్కులేని వాళ్ళు మరణిస్తే ఒక 4 రోజులు మార్చురీలో పెట్టి ఆ శవాన్ని క్లెయిమ్ చేయడానికి ఎవరు రాకపోతే ఇప్పుడు ఈ శవాన్ని శరీర నిర్మాణ శాస్త్రం వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడంటే డీప్ ఫ్రీజులు వచ్చినాయి, బాక్సుల్లో పెట్టి లోపల నెట్టి పెడతారు. 6 నెలలు కూడా ఉంటుంది శవాన్ని. మేము చదువుకునే కాలంలో పెద్ద సిమెంట్ తొట్టి ఉండేది, తొట్టి నిండా ఫార్మలిన్ ద్రవం పోసి ఉండేది. ఈ శవాలన్నీ ఆ తొట్టిలో 30-40 బండబెట్టేటోళ్ళు, పైకి లేచిపోతారని తుమ్మముదులు పెట్టేటోళ్ళు. ఒక్కొక్క శవాన్ని బయటకు తీసుకొచ్చి స్టెయిన్లెస్ స్టీల్ బల్ల మీద పడుకోబెట్టి 6 నెలలు చదువుకుంటాం. పొట్టుకొక బ్యాచి, తలకొక బ్యాచి, ఈ చేతికి కొంతమంది, ఆ చేతికి కొంతమంది, కాలికి కొంతమంది, అట్లా మొత్తం 40-50 మంది చుట్టూ చేరి తెల్లకోట్లు, స్టెత్తులు, ఒక ముద్దు స్కాల్పెల్ కత్తితో ఒకటి కోస్తూ ఉంటే, ఇంకొకటి బుక్ చదువుతూ ఉంటే, ఇక మిగతా వాళ్ళని వెనకబడి కబుర్లు చెప్పుకుంటూ ఉంటే రకరకాల సీన్ అది. అదొక అద్భుతం. ఎవరా మనిషి? బతుకున్నప్పుడు ఒక పేరుంది, ఒక ఊరుంది, చనిపోయిన తర్వాత ఈ తొట్టులో పడుకున్నాడు లేదా పడుకుంది. ఆ వ్యక్తి 6 నెలలు పాఠం చెప్తా ఉంది. మన నాయకుడు దంప కృష్ణకిషోర్ మరణిస్తే వాళ్ళ అమ్మాయిలిద్దరికి నచ్చజెప్పి మన కార్యకర్తలందరూ ఆయన శవాన్ని పిన్నమనేని సిద్ధార్థకి ఇస్తే 6 నెలలు సంవత్సరం దాకా డీప్ ఫ్రీజర్లో పెట్టి తర్వాత పిల్లలకు చదువుకోవడానికి ఇచ్చారు. చనిపోయినా కూడా చదువు చెప్పచ్చు శరీరాన్ని దానం చేస్తే. అంత అద్భుతమైన విషయం. సారాంశం ఏంటంటే వైద్య విద్యను నేర్పించేది ఎవరు? ప్రజలు ఖర్చు పెట్టి, అంటే పన్నులు కట్టి ఖర్చు పెట్టి నేర్పిస్తారు. రోగులు రోగాలతో బాధపడుతూ తమ శరీరాలు అప్పగించి నేర్పిస్తారు. అనాథ శవాలు తమ శరీరాలను చనిపోయినా కూడా ఇచ్చి చదువు చెప్తారు. ఈ విషయం విద్యార్థులకు చెప్పాలి కదండి. చెప్పకుండానే వాళ్ళు బాధ్యతాయుతమైన డాక్టర్ల కింద మారతారా? ఈరోజు విద్యలో ఈ భాగం చెప్పటం లేదు. వైద్య విద్యలో లోటది. అదే కాకుండా రోగులతో ఎలా మాట్లాడాలి, కమ్యూనికేషన్ ఎట్లుండాలి, మానవ సంబంధాలు ఎట్లుండాలి, మనకంటే సీనియర్లతో ఎట్టు ప్రవర్తించాలా, జూనియర్లతో ఎట్టు ప్రవర్తించాలా, రోగులతో, రోగుల బంధువులతో, సబ్ స్టాఫ్తో ఎలా ప్రవర్తించాలనే మానవ సంబంధాలు కానీ, ట్రబుల్ షూటింగు, ప్రాబ్లం సాల్వింగ్ లాంటివి కానీ, టీమ్ బిల్డింగ్. వైద్యం అంటేనే టీమ్ బిల్డింగ్ అలా ఇలాంటి సాఫ్ట్ స్కిల్స్ పనిగట్టుకొని నేర్పించడం దాదాపు లేదు. వైద్య విద్య ఎలా ఉండాలని ఒక చర్చ జరిగితే చాలా కాలం ఉన్నాడు. నేను ఒంగోలులో ఉన్న కాలంలో 1980s ప్రాంతంలో ఉన్నా కూడా కర్నూలు మెడికల్ కాలేజ్తో నాకు దగ్గర సంబంధం ఉంది. ఆ టైంలో విజయ్ కుమారు, సుధాకర్ రెడ్డి, మువ్వ రామారావు, మురళి, గే అన్నంది వాళ్ళందరూ చదువుకుంటున్న టైం. ఆ టైంలో నేను ఆ టీంతో మాట్లాడితే ఆ టీము గ్వాలియర్ వెళ్ళి వైద్య విద్య ఎలా ఉండాలి చర్చలో పాల్గొన్నారు. వైద్య విద్య ఎలా ఉండాలి అని అప్పటి నుంచి కూడా ప్రతిపాదనలు బాధ్యత కలిగిన విద్యార్థి సంఘాలు, వ్యక్తులు చేస్తూనే ఉన్నారు. వైద్యులకి కేవలం వైద్యం నేర్పించడమే కాదు, దీని వెనకున్నటువంటి వైద్య విద్య చరిత్ర చెప్పాలి, ప్రజల బాధ్యత గురించి మోటివేషన్ చెప్పాలి. ఇవి చేసేదాంతో పాటు అసలు ఆ పుస్తకాల్లో ఉన్న బేసిక్ చాప్టర్స్ వాటిని చదవటం అనేది వాళ్ళకి హింట్ ఇవ్వాలి. ఇలాంటివన్నీ చర్చలు జరిగినాయి. సాఫ్ట్ స్కిల్స్, ప్రజలతో మెలిగే విధానం మీద కూడా వైద్య విద్య కరికులం అంతర్భాగం కింద పెట్టాలనే ఒక ప్రతిపాదన కూడా చర్చ జరిగింది. నేను దాదాపు ఇప్పుడు 25-30 ఏళ్ళ నుంచి మెడికల్ కాలేజీల్లో పిల్లలకి మోటివేషన్ లెక్చర్స్, స్కిల్స్ నేర్పిస్తాను తిరుగుతున్నా. ఈ కార్యక్రమాల్లో నాకు మొదట్లో డాక్టర్ విజయ్ కుమార్, మురళీధర్ తోడ్పడ్డారు. సురేష్ అని ఫారెన్సిక్
మెడిసిన్ ప్రొఫెసర్గా ఉన్నాడు, ఇప్పుడు ఆయన తోడ్పడ్డాడు. డాక్టర్ కిరణ్, డాక్టర్ అమరు వీళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు కాళేశ తిరుగుతూ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా మనకి ఈ కార్యక్రమాల్లో తోడ్పడ్డటువంటి వాళ్ళే. అలా వైద్య విద్య ఎలా ఉండాలని చెప్పే టైంలోనే సాఫ్ట్ స్కిల్స్ కూడా నేర్పించాలనే దాన్ని మేము ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. స్కిల్స్ నేర్పించడం అనే దాన్ని ఎందుకు మనం ప్రతిపాదించాల్సి వస్తుందంటే, వైద్య విద్య కేవలం థియరీ కాదు. ప్రజలకి వైద్యం చేయాలా, బాగు చేయాలా, మామూలు మనుషులకి మార్చి బయటికి పంపించాలా. కాబట్టి ప్రాక్టికల్ స్కిల్స్ కూడా వచ్చి ఉండాలి. ఎంబీబీఎస్ పూర్తయ్యే టైంకి కనీసం 50 ప్రాక్టికల్ స్కిల్స్ వచ్చి ఉండాలి, కనీసం 50. కానీ ఈరోజు ఎంబీబీఎస్ పూర్తయ్యే టైంకి ఇంజక్షన్లు వేయడం అనే ఒక్క స్కిల్ తప్ప ఇంకెక్కడన్నా వస్తే ఒకటి రెండు అదనంగా రావచ్చు, కానీ జనరల్గా ఇంక ఇతర స్కిల్స్ ఏం రావు. సాఫ్ట్ స్కిల్స్ ఎటు రావు. ఈ ఇంజక్షన్లు వేయడం కూడా ఎవరు నేర్పాలి? ఇంజక్షన్లలో నర్సు నేర్పుతుంది, డాక్టర్లు ఏం నేర్పరు. మరి 20 గ్రంథాలు చదువుతాం, 2000 పేజీలు గ్రంథాలు అంటున్నాం కదా. ఒక్క గ్రంథంలో ఒక్క పేజీలో కూడా ఇంజక్షన్లు వేయటం ఎలా అనే పాఠం ఉండదు. ఇవన్నీ సరిదిద్దబడాల్సిన అంశాలు నా అభిప్రాయం. చాలా సులభంగా నేర్పచ్చు, ఇంజక్షన్లు వేయటం కష్టమేం కాదు. నర్సులే నేర్చుకుంటున్నారు, వార్డ్ బాయ్లు చేయగలరు. చదువు లేకపోయినా ఇంజక్షన్ వేయడం టెక్నిక్ కాబట్టి నేర్పచ్చు, పెద్ద పని కాదు అది. కానీ డాక్టర్లు 4.5 ఏళ్ళు చదివి 1 ఏడాది ఔషధం చేసి బయటకు వచ్చినటువంటి వాళ్ళకి ఈ ఒక్క స్కిల్ మాత్రమే రావడం ఏంది, మిగతాయి దాదాపు రాకపోవడం ఏంది? ఇంజక్షన్లు వేయటం అనే దాంట్లో 50 ఐటమ్స్ ఉంటాయి. 50 ఐటమ్స్ సమగ్రంగా నేర్పాలి. 10-15 నేర్చుకుంటే కూడా ఇంజక్షన్ వేసేయచ్చు, పెద్ద కష్టమేం కాదు అది. 50 నేర్పాల. అలాంటి ఒక శిక్షణా కార్యక్రమం లేకుండా ఉంది. కారణం ఏందని ఎతికితే వైద్య కళాశాలలో దొరుకుతాయండి కారణాలు. అన్ని రకాల విద్య నేర్పడానికి శిక్షణ ఉంది. B.Ed, D.Ed ఆ శిక్షణ అయినా కానీ టీచర్ పోస్ట్ ఇస్తారు. మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగం ఇవ్వాలన్నా మెడికల్ కంపెనీ ఎలా డాక్టర్లతో మాట్లాడాలో కమ్యూనికేషన్ మీద 1-2 నెలలు శిక్షణ ఇస్తారు. వైద్య విద్యలో విచిత్రంగా ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్గా టీచింగ్ మెడికల్ కాలేజీలో టీచింగ్ హాస్పిటల్లో పనిచేస్తే ఆటోమేటిక్గా లెక్చరర్ అయిపోతాడు ఆయన. టీచింగ్ మెలకువలు విడిగా ఏమి నేర్పరు. ఎట్లుంటుంది సీన్ క్లాస్కి వెళ్తే? ఇప్పుడు కొన్ని కాలేజీలో 250 ఇంటేక్ ఉంది వైద్య విద్యార్థులు. 250 మందికి ఒకే క్లాసు నడుస్తుంది. ఇక్కడ ఉందా ప్రపంచంలో 250 మంది బహిరంగ సభ అంటారు, దాన్ని క్లాస్ అంటారా? ఆయన చెప్తా ఉంటాడు, ఆయన పాటికి ఆయన ఆ ఫ్రంట్ రోజులో ఉండి 2 వింటుంటారు. మిగతా వాళ్ళందరూ ఇప్పుడు పని వాడు చేసుకుంటూ ఉంటాడు. ఆ టీచింగ్ అనేది కూడా అనుభవం లేకపోతే అద్భుతంగా చెప్పడం చేత కాదనుకో, ఓవర్ హెడ్ ప్రొజెక్టరో స్లైడ్స్ పట్టుకొచ్చి వేస్తూ ఉంటాడు ఆయన పాటికి ఆయన. ఈ పిల్లల పాటికి పిల్లలు ఉంటారు. అద్భుతమైన టీచర్లు లేరని కాదు, మా కాలంలో ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. చాలా తక్కువ వాళ్ళు, పర్సంటేజ్ తక్కువ, less than 10%. మాకు డాక్టర్ కేబి కృష్ణమోహన్ గారు ఉండేవారు, డాక్టర్ సదాశివుడిని ఉండేవాళ్ళు మా బ్యాచ్ల్లో. ఆ తర్వాత బ్యాచ్ల్లో కూడా గొప్ప వాళ్ళు ఉన్నారు. నా క్లాస్మేట్ అంజయ్ అని పీడియాట్రిషియన్, మంచి టీచరు. నాకంటే జూనియర్ సుధాకర్ అని మంచి టీచర్, ఆయన పీడియాట్రిషియన్. చాలామంది ఉన్నారు, లేరని కాదు, 10% కంటే లోపు ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళ సొంత స్టైల్లో వాళ్ళు టీచర్లు అయిన వాళ్ళే. ఒక క్రమ పద్ధతిలో వైద్య అధ్యాపకుల్ని తయారు చేసే సిస్టమ్ ఈరోజు కూడా తయారు కాలే. దీనికి తోడు ఇంకొక దరిద్రం ఏంటంటే, వైద్య విద్యతో లింక్ అయి ఉన్న హాస్పిటల్స్లో పనిచేస్తున్న డాక్టర్లు మెడికల్ కాలేజీలో టీచింగ్ కూడా ఉన్నప్పుడు, నీకు అదే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఢిల్లీ కానీ, చండీగఢ్, జిప్మర్, పాండిచ్చేరి కానీ అయితే, ఇక్కడ డాక్టర్లకు ప్రైవేట్ ప్రాక్టీస్ ఉండదు. జీతం ఇస్తారు, మంచి జీతం. సాయంత్రం 4 దాకా 5 దాకా విద్యార్థులతో బడి ఉంటారు కాలేజీలోని. పిల్లలు కూడా ఎంట పెట్టుకునేది కూడా చెప్తూ ఉంటారు. మిగతా కాలేజీలు అట్లా లేవు. దాదాపు 600 మెడికల్ కాలేజ్ దేశంలో ఉంటే ఈ కాలేజీలు అట్లా లేదు. ఇక మధ్యాహ్నం 2 దాకా పని చేస్తే చాలు, సాయంత్రం వెళ్ళి ప్రైవేట్ ప్రాక్టీస్ చూసుకోవచ్చు. ఒక పక్క మనకి ఆదర్శం బాగా సంపాదించుకున్న డాక్టరు, పెద్ద కారులో తిరిగే డాక్టరు, పెద్ద బంగ్లా కట్టుకున్న డాక్టర్ కింద మారిపోయిన తర్వాత కొత్తగా ఉద్యోగంలో చేరే డాక్టర్లకి అట్లా బతకాలని కోరిక కలగదా? కలిగినప్పుడు ఈయన ప్రాక్టీస్ చేసి 4 రూపాయలు సంపాదించుకోవాలనుకుంటాడు కదా. అనుకున్నప్పుడు ఎప్పుడెప్పుడు 2 గంటలు అయితే వెళ్ళిపోదామని ఆలోచన ఉంటుంది తప్ప, పిల్లలకి ఎట్లా పట్టుకొని వీళ్ళకి కొత్త నేర్పించాలనే
ఆలోచన ఉండే అవకాశం తక్కువ కదా ఈ ప్రమాదం వల్లే. అందుకని వైద్య విద్య బాగుపడాలి అంటే టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నటువంటి చోట్ల డాక్టర్లకి ప్రైవేట్ ప్రాక్టీస్ అనుమతించకుండా వాళ్ళకి ఎక్కువ జీతాలు ఇవ్వాలి. మరి అప్పుడు మంచి మంచి పేరున్న డాక్టర్లు వెళ్ళిపోతారేమో కదా బయటికి వెళ్తే అనే సమస్య ఒకటి వస్తుంది. ఎస్, వెళ్ళిపోనివ్వండి, వాళ్ళని ఆపొద్దండి. వాళ్ళకి ప్రాక్టీస్ ఉన్న డాక్టర్లు వెళ్ళిపోతారు. ఈ బోడి జీతం మాకేందుకు 10 రెట్లు బయటకు వెళ్తే సంపాదించుకుంటాను వెళ్ళిపోతారు. దీనివల్ల ఒక మేలు ఏమి జరగద్దంటే కొత్తగా చేరిన డాక్టర్లకు ప్రమోషన్లు వచ్చేస్తాయి. రెండో తను ప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది కదా, మంచి టీచర్గా మారుతాడు, ఒక 4-5 ఏళ్ళు పని చేస్తాడు, మళ్ళీ పోతాడు బయటికి, మళ్ళీ కొత్త టీం వస్తుంది. ఈరోజు పేరు సంపాదించుకున్న ప్రైవేట్ ప్రాక్టీసులు అందరం చూడండి, మెజారిటీ ఫస్ట్ గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్లో చేరి అక్కడ వైద్యం బాగా నేర్చుకున్నాక బయటికి వెళ్ళిన వాళ్ళే. ఆ విధంగా గవర్నమెంట్ హాస్పిటల్ అద్భుతంగా నేర్పించగలవు. బయటికి పోతే పోనీయండి, ఈ జీతం సాగులేబ్బా నాకున్న వాళ్ళు ఉంటారు లోపలే. బయట ప్రాక్టీస్ పెట్టి ఈవినింగ్ కన్సల్టెంట్స్ ఉన్న అనేక మందికి పెద్ద ప్రాక్టీస్ ఉందనే, చాలా మందికి పెద్ద ప్రాక్టీస్ ఏం లేదు. వాళ్ళందరికీ కూడా టీచింగ్ హాస్పిటల్ ఉండండి, జీతాలు పెంచుతాం, పిల్లలతోనే ఉండండి సాయంత్రం దాకంటే హ్యాపీగా ఉంటారు. ఇది గవర్నమెంట్లో ఆలోచించవచ్చు అనేది నా అభిప్రాయం. 2 సార్లు ట్రయల్ వేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడే. నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్ ఇస్తాం, మేము ప్రాక్టీస్ మానేయమని చెప్పానంటే ఒక హైదరాబాద్ నుండి డాక్టర్లే చందాలు వసూలు చేసుకొని అప్పుడు ముఖ్యమంత్రి గారికి ఇచ్చి ఆ చట్టాన్ని వెనక్కి తీసేయించినారు. అంటే ప్రాక్టీస్ చేసుకునే డాక్టర్లు అంత బలంగా ఉన్నారని అర్థం అక్కడ. అది ఇంకా ఇప్పుడు ఆలోచించే సమస్య లేదు. దీనికి తోడు కొత్త ఫినామినా వచ్చింది ఏంటంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ రావడం కరెక్టే కాదని చర్చ కాదు. అసలు ప్రైవేట్ రంగానికి ఎందుకు ఇవ్వాలి వైద్యాన్ని? అసలు వైద్యాన్ని ఎందుకు ఇవ్వాలి? కాలేజీలు ఎందుకు ఇవ్వాలి? చదువు చెప్పడం, వైద్య చెప్పడం, ప్రజలకు వైద్యం అందించడం ప్రభుత్వం బాధ్యత అనుకున్న తర్వాత ప్రభుత్వ ఇన్స్టిట్యూట్స్ని బలంగా తయారు చేయొచ్చు కదా. అసలు ఈ ధోరణి లేదు. బిఎస్ఎన్ఎల్ అద్భుతంగా నడుస్తున్న కాలంలో, విపరీతంగా టవర్స్ ఉన్న కాలంలో వాళ్ళకి 4G 3G ఇవ్వకుండా ప్రైవేట్ వాళ్ళకి, ఎయిర్టెల్ వాళ్ళకి, జియో వాళ్ళకి ఇస్తారు, చంపుతారు అంతే బిఎస్ఎన్ఎల్ని. ఇప్పుడు వైజాగ్ స్టీల్ని చంపటంలే. అట్లాగే గవర్నమెంట్ వైద్యాన్ని కూడా, గవర్నమెంట్ వైద్య కళాశాలను కూడా చంపేస్తారు, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలా. ప్రైవేట్ వాళ్ళకి ఎకరాకి లీజు రూపాయి కూడా ఇస్తారు, 5,000 రూపాయలు లీజు. ఇప్పుడు కొత్తగా పెట్టిన వదిలేసిన మెడికల్ కాలేజ్ 5,000 రూపాయలు లీజ్ అయింది ఎకరానికి ఇచ్చేది. ఎకరానికో మొత్తానికో కూడా తెలియదు నాకు. వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇవ్వడం ఏంది అంటే ప్రభుత్వాలు ప్రైవేటైజేషన్ కమిట్ అయి ఉన్నాయి, అందుకని ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వస్తాయి. ఇప్పుడు కొంత మెరుగైంది, కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వచ్చిన మొదట్లో అద్దె రోగులు, అద్దె డాక్టర్లు, అద్దె ఎక్విప్మెంటు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చూడడానికి వచ్చి వీళ్ళకి పర్మిషన్లు ఇవ్వాలంటే చూడాలి కదా, వస్తే అన్నీ అద్దెవే. ఇటు కూడా నడిపినారు. తర్వాత డొనేషన్లు దండిగా సంపాదించి డబ్బులు పోగేసుకున్నాక వీళ్ళందరినీ సొంతంలో పెట్టుకోవడం మొదలెట్టారు. ఇప్పటికీ కొత్తగా మెడికల్ కాలేజ్ ఊర్చేవారు ఎక్కడో ఖాళీగా స్థలం సౌకర్యానికి దొరికిందని పెడితే రోగులు రావడానికి, అలవాటు పట్టడానికి 5-10 ఏళ్ళు పడుతుంది. అలాంటప్పుడు ఎంసీఐ వాళ్ళు చూడడానికి వస్తే అద్దె రోగులను పెట్టుకోవాల్సిందే. ఏమి ఇంతలా కష్టం ఏందని బ్రహ్మాండంగా నడుస్తున్న హాస్పిటల్ గవర్నమెంట్ ఉంటే వాటికేం కాస్త సపోర్ట్ ఇచ్చి, ఫండ్స్ ఇచ్చి అభివృద్ధి చేయొచ్చు కదా. ఇట్లాంటి ఆలోచన పరిపాలించేటోళ్ళు చేయరు, దానికి అనుమానం ఏం అక్కర్లేదు. మేమేం వ్యాపారం చేయడానుకున్నాం, వ్యాపారం ప్రైవేట్ వాళ్ళు చేసుకుంటే మాకు అక్కర్లేదని మాట్లాడుతూ ఉన్నారు. అలాంటప్పుడు వైద్య వ్యాపారం కింద మారడమే కదా, వైద్య విద్యా వ్యాపారం కింద మారిపోయింది. ₹1 కోటి తీసుకొని సీట్ ఇవ్వడం అంటే వ్యాపారంగా ఏమంటారు దాన్ని? తప్పుల్లోకి వెళ్ళడంలా. అలా ప్రైవేటు వైద్య కళాశాలలు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా విద్యార్థుల ఆలోచన ఏముంది? చదువు చెప్పేటోళ్ళు లేరు, స్కిల్స్ నేర్పించేటోళ్ళు లేరు, సాఫ్ట్ స్కిల్స్ నేర్పించేటోళ్ళు లేరు, అది పథకంలో భాగం కాదు. ఎంబీబీఎస్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఆ డిగ్రీతో ప్రాక్టీస్ చేయగలమని ధైర్యం లేదు, కాబట్టి పోస్ట్ గ్రాడ్యుయేషన్ 3 ఏళ్ళు చేయాలా. ఎంబీబీఎస్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ రాయడానికి అర్హత వస్తుంది, కాబట్టి ఎంబీబీఎస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పరీక్ష ఎంట్రన్స్ రాయడానికి అర్హత కింద చూస్తున్నారు తప్ప ఇది ఒక గొప్ప విద్య, దీంట్లో నేర్చుకోవచ్చు, మంచి డాక్టర్ కావచ్చు, ఏం లేదు. అక్కడికి తీసుకొచ్చినారు. ఇప్పుడు వైద్య కళాశాలల్లో మోటివేషన్ లెక్చర్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అడుగుతాను నేను పిల్లల్ని,
నువ్వు మెడికల్ కాలేజ్కి ఎందుకు వచ్చావు అని అడుగుతా. ఒక విద్యార్థి అయితే మా ఇంట్లో మా అవ్వకి క్యాన్సర్ జబ్బు వచ్చి కళ్ళెదురుగా చచ్చిపోయింది, అందుకని నేను క్యాన్సర్ డాక్టర్ని, జనాన్ని సావకుండా ఆపాలని చెప్పి అంటాడు. వైద్య విద్య అయిపోయేటప్పటికి అర్థమవుతుంది ఈ అబ్బాయికి అమ్మాయికో ఈ కోరికలో పసలేదు, మనమేం క్యాన్సర్ రోగులను పర్మనెంట్గా కాపాడే శక్తి మనకేముండదని అర్థమైపోద్ది. ఈ డైలాగ్ చాలాసేపు నిలబడదు. ఎక్కువ మంది పిల్లలు ఏం చెప్తారంటే మా అమ్మ నాన్నలు పంపించినారు ఇక్కడికి అంటారు. ఈ అమ్మ నాన్నలకు ఆల్కేం పని ఇక్కడికి పంపించడానికంటే మేము డాక్టర్ అవుదాం అనుకున్నాం, మేము కాలేకపోయినాం కాబట్టి మా పిల్లలను అయితే బాగుండు అనుకుని పంపించినాం అంటారు. నువ్వు కాకపోతే వీళ్ళని ఎందుకు చేయాలా బలంతానా? వాళ్ళకి ఇష్టం ఉంటే పంపించవచ్చు, లేకపోతే లేదు కదా. వెళ్ళాలి డాక్టర్ కింద వెళ్ళాలి. ఇంకా కొంతమంది అయితే నాకు ఇష్టం లేదు సార్ వచ్చినా, నేను ఎంబీబీఎస్ అయిన తర్వాత సివిల్స్ రాసి కలెక్టర్ అవుతా అంటాడు. చూడా, నువ్వు కలెక్టర్ కావాలని కోరుకుంటే 5.5 ఏళ్ళు ఎంబీబీఎస్ రాసిన తర్వాత కలెక్టర్ అవ్వడానికంటే డిగ్రీ పోయి చేస్తే 3 ఏళ్ళు అయిపోద్ది కదా. ఇంకా 3 ఛాన్సులు ఎక్స్ట్రా మిగులుతాయి కదా. ఈ ఆలోచన ఎందుకు చేయరు? మా అమ్మ నాన్నల కోసం. ఈ అమ్మ నాన్నలు పెద్ద గందరగోళంగా మారినారండి. పిల్లల్ని ఎట్లా తయారు చేయాలి అర్థం కాకుండా తయారైనారు. ఈ 3 ఏళ్ళు వృధా చేసుకుంటున్నారు కదా ఈ పిల్లలు. సివిల్స్కి పోవడం, ఒక వైద్య సీట్ వేస్ట్ చేసినట్టు, డాక్టర్ను వృధా చేసినట్టు. కాబట్టి ఎంబీబీఎస్తో ఏమి రాదని ఫిక్స్ అయిపోయినారు పిల్లలు. ఏమి రాని దానికోసం రోజందుకు చదువుకోవాలా? స్టడీ మెటీరియల్ సంపాదించుకోవడం, ఒక నెల కష్టపడి చదవడం, పరీక్ష రాయడం, బయటికి వెళ్ళడం, ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. దీనికి తోడు కొన్ని కాలేజీల్లో కొంతమంది ప్రొఫెసర్ల యొక్క తీరు ప్రశ్నార్థకంగా కూడా మారింది. పిల్లవాళ్ళ యొక్క టాలెంట్ని బట్టి పాస్ చేయడం కాకుండా పాస్ చేయడానికి చాలా అడ్డదారులు ఉన్నాయి. అవి కూడా అమలు జరిగే రోజులు వచ్చేసి. మేము చదివేటప్పుడు ఒక కాలేజ్ మీద అట్లా అపప్రద ఉండేది కదా. 6 కాలేజీలు ఉండేవి ఆంధ్ర ప్రాంతంలో, 2 ప్రైవేట్వి, 4 గవర్నమెంట్వి. అలాగే తెలంగాణ ప్రాంతంలో ఉస్మానియా, గాంధీ 2 గవర్నమెంట్ ఉండేవి, వరంగల్ 1 ప్రైవేట్ ఉండేది. అన్నీ కలిపితే 9 అప్పట్లో. ఈ 9లో ఒక్క కాలేజీలో ప్రొఫెసర్లు ఇలాంటి అడ్డదారులతో పాస్ చేస్తారనే ఒక ఫిర్యాదు ఉండేది. ఇప్పుడు సంఖ్య పెరిగింది. విద్యార్థులే మాట్లాడుకుంటున్నారు, నువ్వు పాస్ కావాలని అనుమానం ఉంటే ఈ దారిని పెట్టమని. ఆ దారి లేదని నేను చెప్పక్కర్లేదండి, అందరికీ తెలిసిన దారిలేవి. ఇంత ఘోరంగా వైద్య విద్య మారితే ఎట్లాంటి డాక్టర్లు మనం తయారు చేస్తాం. దురదృష్టం ఏంటంటే 3 ఏళ్ళు చదవాలి పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీ అనుకోండి, 3 ఏళ్ళు సర్జరీ చదివితే ఒక 5-6 రకాల ఆపరేషన్లు నేర్పిస్తారు. అంటే 3 ఏళ్ళు ఉన్న కారణంగా నేర్చుకుంటారు అంతే. ఒక అనస్థీషియా అనే దాంట్లోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేరగానే నేర్పిస్తారు. ఎందుకంటే ఆ పనిని వాళ్ళని నెత్తిన పడేసి సీనియర్లు కాస్త రెస్ట్ తీసుకోవచ్చు, మిగతా ఎక్కడా నేర్పరట్లు. 4-5 నేర్చుకోవడానికి 3 ఏళ్ళు చదివేది. ఈ 4-5 నేర్చుకోవడానికి 3 నెలలు 4 నెలలు చాలు, అంతకంటే పట్టదు. ఆ 4-5 ఎంబీబీఎస్ లెవెల్లో కూడా నేర్పదలుచుకుంటే. ఎందుకు నేర్పేటోళ్ళకి నేర్పే ఆలోచన లేకుండా పోయింది. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి వైద్య విద్యలో. వీడు నేర్చుకుని నా ఎదురుగా పోటీ ప్రాక్టీస్ పెడతాడని భయం. మొత్తం గవర్నమెంట్ సెక్టర్ అయితే గోలేముంది, మొత్తం ప్రైవేట్ వైద్యం ఉంది కాబట్టి భయం. నేను నేర్పిస్తాడు నాకు ఎదురుగా పెట్టి నా ప్రాక్టీస్ దెబ్బతీస్తాడని. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలా, మనం చక్కగా నేర్పించాల్సిన అవసరం ఎందుకుంది? ఇప్పుడు నాకే కాలి వేళ్ళకి ఏదన్నా రోగం వస్తే ఎవరిని పిలవకుండా నేనే మత్తిచ్చుకొని ఆ రోగానికి చీంబడితే ఘాటు పెట్టుకోవడమో, ఏదైనా గాయం మీద కుట్లు వేసుకోవడం చేసుకోగలను. కానీ నా నడ్డీపులో గడ్డ వచ్చిందనుకో, అప్పుడు నేను ఎట్ట చేసుకోవాలా? ఎవరితోనే చేయించుకోవాలా. ఆ ఎవరితోనే అనేవాడికి సరిగా నేర్పించలేదనుకో, వాడు ఎట్ట చేస్తాడు? నేను సరిగా ఎందుకు నేర్పించాలంటే నా కోసం నేర్పించాలా, నా ఆరోగ్యం కోసం నేర్పించాలా, నా రోగాల కోసం నేర్పించాలా. వాడు తయారైతే నాకు పోటీ అవుతాడని కాదు. ఖచ్చితంగా నీ చేయి పైన ఉంటుంది నేర్పించేటోడివి. టీచర్ చేయి ఎప్పుడు పైనే ఉంటుంది, విద్యార్థి చేయి కిందే ఉంటుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ కాలేదనుకో నువ్వు ఇర్రెలవెంట్గా మారుతావు అంతే. నీకంటే జూనియర్ నీకు ముందుకెళ్తాడు, సాధారణమైన విషయమే కదా అది. వైద్య విద్యలో నిరంతరం అప్డేట్ కావాల్సిందే. అప్డేట్ అయితే వాడు కాంటెక్చువల్గా ఉంటాడు, లేకపోతే ఉండలేడు. నువ్వు ఎప్పుడో ఎంబీబీఎస్ చదివినా ఇంకా ఆ తర్వాత నేర్చుకోవాల్సిన అవసరం లేదని నువ్వు కూర్చొని ఊరుకుంటే నీకంటే మించి వెళ్ళిపోతారు ముందుకి. వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు ఈరోజు సూపర్ స్పెషాలిటీ వైద్యం వచ్చినాక మెదడులో కణితుంటే తీయాలా, క్యాన్సర్ ఉంటే బాగు చేయాలా, ప్లాస్టిక్ సర్జరీ చేయాలా, గుండె ఆపరేషన్ చేయాలా,
అది ఎంబీబీఎస్తో కాదుగా. ఎంబీబీఎస్ అయినాక ఎంఎస్ చేయాలా, ఆ పైన మళ్ళీ ఒక 3 ఏళ్ళు చదవాలా. ముందుకు 6 ఏళ్ళు చదివితే కానీ ఆ విద్య రాదు. అది పర్టికులర్ వైద్యం కదా, నైపుణ్యంతో కూడిన వైద్యం. మనం నేర్పించాల్సిందే. నేర్పించటం అనేది తప్పనిసరి అవసరం. ఎందుకంటున్నానంటే డాక్టరింగ్ అంటేనే చదువు చెప్పటం అని అర్థం, టీచింగ్ అని అర్థం. డాక్టర్ అనే మాట అట్ట పుట్టింది గ్రీక్ అండ్ లాటిన్లో. చదువు చెప్పటం వీళ్ళ పని. ఈ చదువు చెప్పటంలో రోగాలు వస్తే బాగు చేయటం అనేది ఒకటే కాదు, రోగం రాకుండా నేర్పించడం కూడా దాంట్లో భాగమే. వైద్యం మొత్తంలో కూడా ఒకే ఒక సబ్జెక్ట్ ఉంది, రోగాలు రాకుండా ఎలా ఉండాలని నేర్పించింది. దాని పేరు కమ్యూనిటీ మెడిసిన్ లేదా సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్. మిగతా అన్ని రోగం వస్తే బాగు చేసేవి. మనం ఖర్చు లేని వైద్యం అనే సిరీస్ మాట్లాడుకుంటున్నాం కదా. 180 రోగాలకు అసలు ₹1 ఖర్చు లేదు, మందు అక్కర్లేదు అనేది ఒక ప్యాకేజ్ ఒకటి ఉంది, మనం మాట్లాడుకున్నాం. ఓ 10 రకమైన రోగాలకి కొద్దిగా ఖర్చు, కొద్దిగా మందులు ఖర్చు అయితే డాక్టర్ అక్కర్లే, ఆసుపత్రి అక్కర్లేదని కూడా చూసాం. శిక్షణతో ఇంకా 5% జబ్బులను మనము ఢీకొనొచ్చు. అన్ని రకాల స్పెషాలిటీస్, సూపర్ స్పెషాలిటీస్, ఈ ల్యాబులు, ఆసుపత్రులు, బెడ్లు అన్నీ కూడా టోటల్ డిసీజ్ బర్డన్లో 5% కోసమే. అయినా 5%కి ఎన్ని అవసరమే. ఆ రకమైన రోగం వస్తే ఈ సూపర్ స్పెషాలిటీ ఉండాల్సిందే. మొత్తం వైద్యులు అన్ని సబ్జెక్టులు ఇటు కోసమే ఉంటాయి. అసలు ఈ జబ్బులే రాకుండా చూసుకోవడం ఎలా ఒక్క సబ్జెక్ట్ చెప్తుంది. ఆ సబ్జెక్ట్ మీద ఎవరికి గౌరవమే ఉండదు. మెడికల్ కాలేజ్ చేరాడంటేనే నేను కార్డియాలజిస్ట్ అవుతా, న్యూరాలజిస్ట్ అవుతా, న్యూరోసర్జన్ అవుతా, ఇదే భాష తప్ప నేను శరీర నిర్మాణ శాస్త్రం అనాటమీ చెప్తా, నేను ఫిజియాలజీ శరీర ధర్మశాస్త్రం చెప్తా, నేను బయోకెమిస్ట్రీ చెప్తా, నేను సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ చెప్తాను అన్నారు ఎవరు. అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ నీట్ రాసిన తర్వాత అన్ని సీట్లు అయిపోయినాక మిగిలితే రావాల్సింది అక్కడికి. కానీ మా కాలంలో మా చదువు చెప్పే టీచర్లు, తెలివిగల విద్యార్థులందరికీ ఏం చెప్పేవాళ్ళు అంటే, మీరు బేసిక్ సైన్సెస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ తీసుకోమని చెప్పేటోళ్ళు. దానికి కారణం ఏంటి? ఈ సబ్జెక్టులో ఫౌండేషన్ లేకుండా వైద్యానికి సంబంధించిన సబ్జెక్టులు అద్భుతంగా మారరా అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు చెప్పేటోళ్ళు ఎవరు లేరు, వినేటోళ్ళు కూడా లేరు. చేరిన మొదటి రోజే నేను పెద్ద సూపర్ స్పెషలిస్ట్ ఎట్టవాలి, ఆ దృష్టితో ఎట్లా ముందుకెళ్ళాలని ఆలోచనే. ఇంకా ప్రైవేట్ మెడికల్గా చెప్పనక్కర్లే. ₹1,00,00,000 పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఏం ఆలోచిస్తారండి? 10 కోట్లు ఎటు సంపాదిస్తారు ఆలోచిస్తారు తప్ప ₹1,00,00,000 దాన ధర్మం చేద్దాంలే, జనానికి ఫ్రీగా చేద్దామని ఆలోచన తల్లిదండ్రులు ఎక్కిస్తారా, పిల్లలు ఎక్కించుకుంటారా? పైకి ఇక్కడికి వస్తే వాతావరణం ఏంటి? బ్రహ్మాండమైన కారు, బంగ్లా, మంచి జీతము, చుట్టూ జనము. ప్రొఫెసర్ అయితే అట్టుంది ఆలోచన, మేము కూడా అట్లయితే బాగుండని కోరిక కలుగుతుంది. మొత్తం సమాజం అంతా కూడా డబ్బు చుట్టూ తిరగడం మొదలెట్టిన తర్వాత వైద్య విద్యార్థి డబ్బు చుట్టూ తిరుగుతాడు. మొత్తం సిస్టమ్ అంతా అట్లా మారిపోయింది. అందుకని సంపాదన, సేవ అనే మాట లేదు ఇక్కడ. సేవ వే ప్రోడక్టు, సంపాదన మెయిన్ ప్రోడక్టు. మా సంపాదన క్రమంలో సేవ జరిగితే జరగనీళ్ళు, మాకు అభ్యంతరం లేదు అనే పరిస్థితికి వచ్చింది. డాక్టర్లు దుర్మార్గులని చెప్పటం నా ఉద్దేశం కాదు, దుర్మార్గులేం కాదు వాళ్ళు. ఈరోజు దుర్మార్గం కూడా తలుచుకున్న వాళ్ళు చాలామంది ఆసుపత్రులు పెట్టేసినారు, డాక్టర్లు కాదు వాళ్ళు. వాళ్ళు అసలు ఆసుపత్రికి కూడా ఎక్కడో కూర్చొని డబ్బులు లెక్కేసుకుంటూ ఉంటారు. ఈ డాక్టర్లే బతకనీకి చేతకానులపై ఆసుపత్రుల్లో పనిచేస్తారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఏమైనా కేసు ప్రాబ్లం వచ్చినా, సమస్య వచ్చినా తిట్లు తినేదీళ్ళు, తన్నులు తినేదీళ్ళు. ఆ పైన పెట్టుబడి పెట్టిన పెద్ద మనుషులు బాగానే ఉంటారు. అది ప్రైవేటు వైద్యం అంటే. పైగా డాక్టర్ల మీద ఒత్తిడి ఉంది ఈరోజు ప్రైవేట్ వైద్యశాలల్లో. కేసులను పట్టుకొస్తేనే నీకు జీతాలు సక్రమంగా అందుతాయి అనేది. దీంతో ఏమవుతుంది? ఈ ప్రైవేట్ వైద్యశాలల్లో పనిచేసే అనేక మంది డాక్టర్లు ఎర్లీగా చచ్చిపోతున్నారు. డాక్టర్లు హ్యాపీగా ఉన్నారని నేనేం చెప్పటంలా. వైద్య విద్య మొత్తం దారి తప్పుంది ఈ రోజున. మెడికల్ కాలేజ్ చేరినాక ఇంకొక మెలడీ సమస్య కూడా చూస్తాం. మేము చదివేటప్పుడు కూడా ర్యాగింగ్ లేదా డక్కింగ్ అనే పేరుతో ఉండేది. ఒక నెల ఉండేది అది. నేను కూడా ర్యాగింగ్ గురైన ఉన్నాయి. నన్ను పట్టుకొని నా సీనియర్లు పాటలు పాడరా అన్నారు. రావు సార్ అన్న. రావంటమేందిరా, పాడు, రా అంటమే, మామూలు భాష ఉంటుంది అక్కడ. అప్పుడే డాక్టర్ చక్రవర్తి సినిమా రిలీజ్ అయింది. ఎవరో జ్వాలను రగిలించారు, వేరెవరో దానికి బయలుదేరినారు, మొదలుపెట్టిన నమస్కారం పెట్టి పాట పాడుతుంది, దండం పెట్టినారు సీనియర్లు. నాకు భలే మెథడ్ దొరికిందిరా అనుకున్నా. ఎవరు ర్యాగింగ్ చేసిన పాట పాడమంటే ఎత్తేవని దీన్ని వద్దురా నాయన నమస్కారం పెట్టేటోళ్ళు. ఒక నెల అయినా కూడా అప్పుడున్న రిలేషన్ ఎట్లుండేదంటే, బెరుకు పోగొట్టడానికి, ధైర్యం రావడానికి ర్యాగింగ్ చేసిన వాళ్ళందరూ నాకు సహాయపడ్డారు నా సీనియర్లు.
ఒక రకమైన కమ్యూనిటీ వాతావరణం తీసుకురావడానికి ఆ రోజు ర్యాగింగ్ అనేది వాడారు. సీనియర్లు ఎవరిని మేము తప్పట్లేదు, అటువంటి గ్రడ్జెస్ లేవు, కోపాలు. ఈరోజు అట్లా కాదు, ఏడిపించడానికి ర్యాగింగ్ జరుగుతూ ఉంది. కారణం ఏంటి అని అంటే మెడికల్ కాలేజ్కి విచిత్రమైన పరిస్థితి ఉంది. ఇంటర్నల్ అసెస్మెంట్ అని మార్కులు కొన్ని ఉంటాయి మా ప్రొఫెసర్ల చేతుల్లో. ఉద్దేశం మంచిదే, వైద్య విద్యార్థి నిరంతరం అసెస్మెంట్ చేసి ఏదైనా ప్రాక్టీస్ చేయడానికి పనికొచ్చేటోడు కాదో తేల్చాలని దాని ఉద్దేశం, మంచి ఉద్దేశం. ఇప్పుడు అది ఈ మంచి ఉద్దేశానికి ఉపయోగపడటంలా. ప్రొఫెసర్ల చేతుల్లో మార్కులు ఉంటాయి, పిల్లల్ని కంట్రోల్ చేయడానికి వాడుతున్నారు దాన్ని. ఇది ఒక రకమైన పరోక్షమైన ర్యాగింగు. అలాంటి ఒక ఒత్తిడికి గురైన పిల్లలు అప్పుడే 2 ఏళ్ళు ఇంటర్మీడియట్ జైల్లోంచి బయటకు వచ్చిన వాళ్ళు స్వేచ్ఛ వచ్చిందనుకున్న ఈ పిల్లలకి ఇక్కడ మెడికల్ కాలేజీలో మార్కులు ప్రొఫెసర్ల చేతుల్లో ఉండదని ఒత్తిడి అనేది వచ్చినాక తెలియని ఒక రకమైన కసి లోపల ఉంటుంది వీళ్ళకి. ప్రొఫెసర్లు వీళ్ళేమో ర్యాగింగ్ చేయలేరు కాబట్టి కాసుకొని ఉంటారు నెక్స్ట్ ఇయర్ కోసం. సెకండ్ ఇయర్లో జరిగిన పిల్లల్ని పట్టుకుంటారు వీళ్ళు. ర్యాగింగ్ ఎక్కువ ఎవరు చేస్తారో గమనించండి. సెకండ్ ఇయర్లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఇయర్లో పట్టుకొని చేస్తారు, ఫైనల్ ఇయర్కి వచ్చిన వాళ్ళు చేయరు. అప్పటికి బాధపడిపోయి ఉంటుంది. మమ్మల్ని కూడా ఫైనల్ ఇయర్కి వచ్చిన వాళ్ళు ఎక్కువ చేయాలి, సెకండ్ ఇయర్ వాళ్ళు ఎక్కువ చేశారు. ఈ సెకండ్ ఇయర్ వాళ్ళు విచిత్రమైన వికారమైన పనులన్నీ చేయిస్తారు పిల్లలతో. వీడెవడికో ఒకటికి అమ్మాయిలతో మాట్లాడిన కోరుకుంటుంది, వాడికి ధైర్యం లేదు మాట్లాడడానికి. కొత్తని పట్టుకుని నువ్వు పోయి అమ్మాయిని పరిచయం చేసుకొని మాట్లాడు బాగుంటాడు. సినిమాలో విలన్ హీరో కొడితే మనకు నరాలు బిగుసుకున్నట్టు మనం ఎటు కొట్టలేం, వాడు కొట్టినట్టు తృప్తి పడతాం కదా, అదే రకంగా అమ్మాయిని పరిచయం చేసుకుంటాడు. వీడు పోయి ఆడు నసుకుతాడు. అక్కడ సీనియర్ అమ్మాయిలు కదా, వాళ్ళు ఫుట్బాల్ ఆడతారు. ఇట్లాంటి విచిత్రమైన జరుగుతాయి. సరదాగా కొన్ని తీసుకోవచ్చాడు, నేను కాదన్ను. కానీ ఇకార పనులు చేయించడం కానీ, బూత్ పనులు చేయించడం కానీ, తాగమని చెప్పటం కానీ, మందులు తినమని చెప్పటం కానీ, ఏమి రకమైన ర్యాగింగ్ ఇది? ర్యాగింగ్ చట్టం అనేది చేసినారు. ర్యాగింగ్కి మూల కారణాలు ఎక్కడ ఉన్నాయో ఒక్క మాట కూడా చట్టంలో ఉండదు. ర్యాగింగ్ చేస్తే శిక్ష విధిస్తాం, మెడికల్ కాలేజ్ సీటు తీసేస్తాం. చట్టాలతో అన్నీ అయితే అనుకుంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు. బుద్ధిహీనమైన ఆలోచన. ప్రజల భావజాలం సరిచేయాల, పిల్లల భావజాలాన్ని తల్లిదండ్రులు ఇంట్లో సరిచేసి, ఆ సరిచేసిన కొనసాగింపుగా విద్యాలయంలో కూడా టీచర్లు సరిచేసి, దాని కొనసాగింపుగా మెడికల్ కాలేజీలు కూడా వైద్య అధ్యాపకులు సరిచేస్తే పిల్లలు బాగవుతారు. కానీ లేకపోతే ఆటోమేటిక్ ఎట్టొస్తాయి మంచి బుద్ధులు. చూసినాం కదా అర్జున్ రెడ్డి సినిమాని. వాడంత బేవరసోడు ఎవడన్నా ఉన్నాడా? చింపిరి చుట్టూ, తాగుడు, మందులు తినడం, ఒకరోజు కాలేజీకి సరిగా రాడు, ఎప్పుడు అల్లరిచల్లరి పనులు. వాడు సెకండ్ ఇయర్కి రాగానే ఫస్ట్ ఇయర్ జరిగిన ఒక అమ్మాయిని చూసి, అమ్మాయి అంటే నాకు నచ్చిందని చెప్పి ఆ అమ్మాయి వైపు ఎవడన్నా చూస్తే తంతాన్సుడని బెదిరించడం. ఇది అర్జున్ రెడ్డి. కెరీర్ బతుకు. ఎందుకు కెరీర్ వాడికి ర్యాంకులు వస్తాయి, మళ్ళా గొప్ప ఆర్థోపెడిక్ సర్జన్ అవుతాడు. అమ్మాయి ప్రేమ విఫలమైన తర్వాత తాగుడు మొదలెడతాడు. అన్నీ హీరాయిగా కనపడతాయి మా వైద్య విద్యార్థులకి. వాళ్ళు చేయలేని పనులను అర్జున్ రెడ్డి చేశాడు కాబట్టి ఫైనల్గా ఆపరేషన్ చేస్తూ మందులు తిన్న కారణం కింద పడిపోతాడు. నర్సు పూర్తి చేస్తా ఆపరేషను. ఇటు జరిగిందని చెప్పి రేపొద్దున ఎంసీఐలు వచ్చి దీన్ని విచారణ జరిగితే డిగ్రీ పొద్దున లాయర్ చెప్తే ధైర్యంగా ఈ ఆపరేషన్ కాదు 1000 చేసినప్పటికని చెప్తాడు. అది కూడా ఘనత కనిపిస్తుంది మా పిల్లలకి. నేను అడిగిన మెడికల్ కాలేజ్ విద్యార్థులకి ఇవన్నీ ఘనంగా చెప్పినారు. మీ అమ్మకో నాన్నకి ఆపరేషన్ చేయాల్సి వస్తే ఆపరేషన్ చేసే డాక్టర్ మధ్యలో కింద పడితే నర్సు పూర్తి చేసి ఒప్పుకుంటారా అని అడిగా. నేను జనాన్ని అడుగుతాను, ఒప్పుకుంటారా అని. సినిమాల్లో బాగానే ఉంటుందండి హీరాయిక్గా, నిజ జీవితంలో బాగుండదు. ఆ సినిమాలో బాగుండదు ఒకటే పాయింట్ అంటే అమ్మాయి గర్భిణి అవుతుంది, అమ్మాయి మీద ప్రేమ అపారంగా ఉంటుంది వాడికి. నువ్వు గర్భిణీ స్త్రీ అయినా సరే నీ గర్భంలో పెరుగుతున్న బిడ్డతో సహా నేను స్వీకరిస్తా అంటాడు. ఆదర్శమైన ఒక్క డైలాగే. అర్జున్ రెడ్డికి ధైర్యం ఉంది, మెడికల్ కాలేజ్ పిల్లలు కూడా ఆలోచనని సమర్థించినారు. కానీ దర్శకుడికే గుండె ధైర్యం లేక ఆ గర్భంలో పెరుగుతున్న బిడ్డ అర్జున్ రెడ్డి బిడ్డను ప్రూవ్ చేసి ముగించినాడు. ఇట్లాంటి సినిమాలు ఎందుకు ఆకర్షిస్తున్నాయి? వైద్య విద్య దాని ఆత్మను పోగొట్టుకుంది. ఆత్మ లేదు ఇప్పుడు వైద్య విద్యలో, కేవలం డిగ్రీ ఉంది. ఈ డిగ్రీని ఆధారం చేసుకొని పాస్ కావాలా, పీజీ చేయాలా, మళ్ళీ సూపర్ పీజీ చేయాలా. అక్కడ కూడా ఈ కాలేజీల్లో సీట్ వస్తే ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో చదువు చెప్పడానికి తీరిక లేని ఓపిక లేని టీచర్లే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా చదువు చెప్పేది, సూపర్ పీజీలో కూడా చెప్పేది వాళ్ళే. వీటికి మినహాయింపులు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్.
వాటి స్థాయికి మిగతా మెడికల్ కాలేజీలు కూడా డెవలప్ చేయాలని కోరిక ప్రభుత్వానికి ఉంటే సాధ్యమవుతుంది. ఆ కోరికలేం ప్రభుత్వాలకు లేకపోగా కాలేజీలు ప్రైవేట్ వాళ్ళు పెట్టుకోవడానికి అనుమతిస్తే వాళ్ళు ఎట్లన్నా చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. ఇంకా మంచి ప్రైవేటు కాలేజీలు అసలు లేవని కూడా నేను చెప్పటంలా. అట్లాంటి స్టాండింగ్ కూడా ఉన్నాయి. రాయవెల్లూరులో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ మంచి కాలేజీగా, అలాంటివి ఉన్నాయి. కాలేజీలు లేవని కాదు. ఫ్రెష్గా పర్మిషన్ ఇచ్చేటోళ్ళు ఏ విధంగా చేస్తారు, తగిన స్థాయి రాకుండా దూకుతారు జనం మీదకి అనే భయంతో నేను మాట్లాడుతున్నాను తప్ప వేరే కాదు. ఈ మధ్యకాలంలో 7-8 ఏళ్ల క్రితము మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రద్దు చేసి నేషనల్ మెడికల్ కౌన్సిల్గా ప్రభుత్వం మార్చిన తర్వాత మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో డాక్టర్లు చాలా మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎన్ఎంసీ పెట్టినాక బ్యూరోక్రాట్లు పెట్టుకుంది గవర్నమెంట్. వాళ్ళ అవసరాలు ఏందో అన్ని వ్యవస్థలు ఆ కంట్రోల్ ఉండాలి కాబట్టి ఇది కూడా ఉండాలా. ఇది రాబోయే ముందు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వైద్య విద్యను ఇంప్రూవ్ చేయడానికి ఒక ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో భాగం కింద ఒక డిస్కషన్ హైదరాబాద్లో జరిగితే నేను హాజరైనా. దక్షిణ భారతదేశంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక రిప్రజెంటేటివ్ పొజిషన్ సికింద్రాబాద్లోని గాంధీ హాస్పిటల్లో డాక్టర్ చలమన్ ఆయన చూస్తుండేవాడు. ఎంఎస్ ఆయన మంచి డాక్టర్. ఆయన శిష్యుడు ఎంఎన్ రెడ్డి అని ఒక ఆయన, వీళ్ళిద్దరు కలిసి చూస్తుండేవాళ్ళు. నాకు వైద్యం మీద ఉన్న ఇంట్రెస్ట్ కొద్దీ ఇట్లాంటివి ఏమన్నా జరిగితే పోదామని ఆలోచిస్తూ డాక్టర్ కరుణామూర్తి గారిని అడిగా. కరుణామూర్తి గారు లేరు ఇప్పుడు. ఆయన కూడా విద్యార్థులకు క్లాసులు చెప్పడంలో మంచివాడు. హార్ట్ అటాక్తో మరణించాడు. ఆయన సలహా ఇచ్చాడు, ఇట్లా గాంధీ మెడికల్ కాలేజ్లో జరుగుతుంది, పోయి హాజరు కావచ్చు కదా అని. నేను ఒకరోజు వెళ్ళా గాంధీ మెడికల్ కాలేజ్కి అదే పనిగా. చలం గారు పేపర్లు దిద్దుకుంటూ ఒక్కడే ఉన్నారు హాల్లో. నేను పరిచయం చేసుకుని, సార్ ఇట్లా నేను ఫలానా ప్రైవేట్ ప్రాక్టీషనర్ని, మీరు వైద్య మీద వర్క్షాప్ పెడుతున్నారట కదా, నేను రావచ్చా అన్న. ఇది ప్రైవేట్ వాళ్ళకి కాదండి, ఇన్హౌస్, అంటే ఆల్రెడీ ప్రొఫెసర్లుగా ఉన్నటువంటి వాళ్ళకే ట్రైనింగ్, నేను ఏం చేయలేని అన్నాడు. సరే ఏం చేయాలబ్బా అనుకుని నా దగ్గర మార్పు రేపటి కోసం అని బుక్ ఉంటే ఈ బుక్ అని ఉంచండి సార్ మీ దగ్గర ఇచ్చా. ఆయన ఏముందట తిప్పితే, మెడికల్ కాలేజీ విద్యార్థులు మెడిసిన్ అయినా గ్రామాలకు ఎందుకు పోవటం లేదని చాప్టర్ తగిలింది ఆయనకి. నా అదృష్టం. ఆయన నన్ను అక్కడే కూర్చోబెట్టి ఆ చాప్టర్ గబగబ చూశాడు. చూసినాక ఆయన, మీరు దీనికి హాజరుగండి, కానీ మీకు సర్టిఫికేట్ ఇవ్వను సార్, మీరేం మాకు ఫీజు కట్టక్కర్లేదు, గెస్ట్గా మీరు వినిపోండి అన్నాడు. 2 రోజులు అనుమతించాడు ఆయన. 3వ రోజు హెడ్కామ్ మాడ్యూల్స్ అనే చర్చ జరిగింది. దానికి కూడా ఉన్నా నేను. ఏటీసీఓఎం అని పేరుండి తర్వాత దాన్ని మార్చి ఏఈటీసీఓఎం కింద మార్చారు. ఏ అంటే యాటిట్యూడ్, ఈటీ అంటే ఎథిక్స్, సిఓఎం అంటే కమ్యూనికేషన్. వైద్య విద్యార్థులకి యాటిట్యూడ్, ఎథిక్స్, కమ్యూనికేషన్ నేర్పాలి అనే ఆలోచన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి చివరి దినాల్లో వచ్చింది. అంటే ఆరిపోయేటప్పుడు లైట్ బాగా వెలుగుతుంది చూడు, ఆ టైపులో వచ్చిందనమాట. దాని డిస్కషను జరిగింది ఆ రోజు. ఒక 6 కేస్ స్టడీస్ చెప్పాడు, అద్భుతంగా ఉన్నాయి. నాకు బాగా నచ్చింది ఆ భాగం. నేను ఇంటికి వచ్చి నా మెడికల్ రికార్డ్స్ అన్నీ ఎతికితే, నేను 1975 రామచంద్రారెడ్డి హాస్పిటల్ నెల్లూరు చేరినప్పటి నుంచి నా మెడికల్ రికార్డ్స్ ఉన్నాయి నా దగ్గర. కొత్త కేసు దొరికినా, విచిత్రమైన కేసు దొరికినా, కాంట్రవర్షియల్ కేసు దొరికినా రాస్తుండేవాని. ఇప్పటికి ఉన్నాయి ఆ పుస్తకాలు నా దగ్గర. అవి వెతికితే ఎట్లాంటి ఏఈటీసీఓఎంకి పనికొచ్చే ఎపిసోడ్స్ 300 దొరికినాయి నాకు. నా దగ్గర కలెక్షన్ పెట్టుకున్నా. నేను ఇప్పుడు మెడికల్ కాలేజీలు క్లాసులు చెప్పడానికి వెళ్ళినప్పుడు వీటిలోంచి కొన్ని వాడుతుంటాను నేను. ఆ విధంగా వైద్య విద్యను సంస్కరించడానికి ఒక బలమైన ప్రయత్నం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రద్దు కాబోయే ముందు మొదలైంది. వైద్య విద్యని మెరుగుపరచడం కోసము మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేసిన రికమెండేషన్లు ఏంటి, వాటిల్లో ఉన్నటువంటి ఔచిత్యం ఏంటి, ఏ విధంగా చేస్తే మెడికల్ విద్యని బాగు చేయటం వీలవుతుంది అనే భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా. ఇప్పటికి నేను ఈరోజున్న ప్రాబ్లమ్స్తో ముగించా. దీన్ని బేస్ చేసుకునే నేను ఒక ఆర్టికల్ కూడా రాసిన, మా పిల్లల్ని వైద్య విద్యార్థులు చేయదలుచుకోలేదని. యాక్చువల్గా మాతృగా నేను రాసింది కాదు, రాకేష్ సురేష్ డాక్టర్ రాసుకుంటే దాన్ని ఫ్రీ ట్రాన్స్లేషన్ కింద నా అనుభవాలు కలిపి రాశానది. ఈరోజు అంత లుక్రేటివ్ కాదు అది. ఎంబీబీఎస్ చదువులో పెద్దగా చదువు చెప్పబడటం లేదు కాబట్టి నేను చెప్పినటువంటి సంస్కరణలు రావడము అవి ఏంటనేది మనం మాట్లాడతాం కదా, అవి రావడం జరిగితే అప్పుడు పరిస్థితి వేరు. కానీ
యాజ్ ఇట్ ఈజ్ అయితే ఎంబీబీఎస్తో ఏ స్కిల్స్ రావు అనే దానికి ఫిక్స్ అయ్యే మీ పిల్లల్ని ఎంబీబీఎస్లో చేర్పించాలా. పైగా డాక్టర్ల పరిస్థితులు కూడా బాగాలేవు. గౌరవం తక్కువ, జనానికి కోపం ఎక్కువ డాక్టర్ల మీద. ఏమన్నా నష్టం జరిగితే దెయ్యమని తిడతారు, లాభం జరిగితే దేవుడని నమస్కారం పెడతారు. డాక్టర్ చేయి వెడితే ఖచ్చితంగా బాగైపోవాలా, నష్టం జరగకూడదని కోరిక ఉంది.